మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు అవర్ S&S పబ్లికేషన్స్ ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాస్. Group 4 aspirants andarki chala warm welcome. Welcome everybody once again to our English online class. లింకర్స్ అంటే రెండు మూడు ఒక ఐడియాని 2-3 ఐడియాస్ని సపోజ్ పారాగ్రాఫ్ రాస్తాం. చిన్నప్పుడైతే మనం సింపుల్ సెంటెన్సెస్లో అన్నీ ప్రజెంట్ చేసేస్తూ ఉంటాం. మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టోరీ బుక్స్ కానీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కానీ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, అన్నీ సింపుల్ సెంటెన్సెస్లో ఉంటాయి. కానీ స్టాండర్డ్ పెరుగుతున్న కొద్దీ మన ఇంగ్లీష్ యొక్క ప్రజెంటేషన్ కూడా మారుతుంది. సో లింకర్స్ అనేది మనం కంపల్సరీ యూస్ చేస్తారు. ఒక 2-3 ఐడియాస్ని ఒక సెంటెన్స్లో కలపటానికి యూస్ చేసేటటువంటి వర్డ్స్ని మనం లింకర్స్ అంటాం. కొన్ని రీజన్స్ చూపిస్తాయి, కొన్ని సిచ్యువేషన్స్ని చూపిస్తాయి, కొన్ని టైంని చూపిస్తాయి. ఓకే, అలాంటి లింకర్స్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. లెట్ us see the first sentence. I don't want to go to a restaurant. We can't afford it. రెండు ఐడియాస్ని కదా మనం ఇవి రియల్గా చెప్పాలంటే 2 సింపుల్ సెంటెన్సెస్లో చెప్పగలుగుతాం. కానీ ఒక సెంటెన్స్లోనే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని యూజువల్గా మనం ఎందుకు దాని లింకర్స్ యూస్ చేస్తామని, వీ డోంట్ వాంట్ టు యూజ్ మెనీ వర్డ్స్. ఎక్కువ పదాలు యూస్ చేసి ఒక భావాన్ని వ్యక్తపరిచేదానికన్నా లింకర్స్ యూస్ చేయడం వల్ల మనం రెడ్యూస్ చేస్తాం ఆ యొక్క యూసేజ్ ఆఫ్ వర్డ్స్ని. ఆ రిడక్షన్ కోసం లింకర్స్ వాడతాం. సో ఇచ్చిన లింకర్స్ చూద్దాం. లేటర్, బిసైడ్స్, హెన్స్, ఇన్స్పైట్ ఆఫ్. ముందు వీటి అర్థాలు తెలుసుకుందాం. లేటర్ అంటే తరువాత. అసలు ఫస్ట్ ఇచ్చిన మీనింగ్ ఏంటి? ఐ డోంట్ వాంట్ టు గో టు రెస్ట్. నాకు రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు. వీ కాంట్ ఎఫర్డ్ ఇట్. మనం దాన్ని భరించలేం. ఎఫర్డ్ చేయడం అంటే భరించడం. మన దగ్గర అంత తాహతు, అంత స్తోమత ఉండాలి మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే బిల్లుని వాటిని పే చేయటానికి కదా. సో మీనింగ్ అది. సో లేటర్ అంటే ఏంటి? తరువాత. అంటే రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు, తర్వాత నాకు ఆ స్తోమత ఉంటుంది, నేను దాన్ని ఆ బిల్లుని నేను పే చేయటానికి అంటే అక్కడ సరిపోవటం లేదు. బిసైడ్స్ అంటే అయినా పైగా, ఎడిషనల్. ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు గో టు ఎ రెస్టారెంట్. నాకు రెస్టారెంట్కి వెళ్ళాలేదు, పైగా నేను దాన్ని భరించలేను, నాకు ఆ బిల్ కట్టే స్తోమత లేదని చెప్తున్నాడు. సో బిసైడ్స్ మే బీ ద రైట్ ఆన్సర్. కానీ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూద్దాం. హెన్స్ అంటే అయినప్పటికీ, అయినా కూడా. నాకు రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు, అయినా కూడా నేను దాన్ని ఎఫర్ట్ చేయలేను. రీజన్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్. అయినప్పటికీ నాకు రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు, అయినప్పటికీ నేను దాన్ని ఎఫర్ట్ చేయలేను. సో 2-3 మీనింగ్స్ కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ అనేది బిసైడ్. ఇవన్నీ గ్రామర్లో వస్తాయి. సో ఫస్ట్ చెప్పాను కదా, నేను గ్రామర్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మీకు ప్రతి ఒక్క వర్డ్ యొక్క ఫంక్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి తెలిసినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ని ఆన్సర్ చేయడానికి, చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ బిసైడ్స్ అంటే అయినా కూడా, అయినా లైక్ ఎడిషనల్గా కూడా నేను రెస్టారెంట్కి వెళ్ళటం ఇష్టం లేదు, ఎందుకంటే నేను దాన్ని ఎఫర్ట్ చేయలేను. ఎఫర్ట్ అంటే స్తోమత, భరించే శక్తి లేదు కాబట్టి నేను వెళ్ళటం ఇష్టం లేదని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఈజ్ బిసైడ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్బ్, ఫ్రేజల్ వర్బ్. చెప్పాను కదా, ఒక వర్బ్ పక్కన యాడ్వర్బ్ కానీ ఒక ప్రిపోజిషన్ని కానీ యాడ్ చేసినప్పుడు దాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాము. ఫ్రేజల్ వర్బ్ అనేది వర్బ్ యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి మీరు వర్బ్ని ఎన్ని ఫామ్స్లో అయితే ప్రజెంట్ చేస్తారంటే ప్రెజెంట్ ఫామ్లో ప్రజెంట్ చేస్తారు, పాస్ట్ ఫామ్లో చేయొచ్చు, పర్ఫెక్ట్ ఫామ్లో చేయొచ్చు, ఫ్యూచర్ టెన్స్ ఫామ్లో చేయొచ్చు. అన్ని ఫామ్స్లో కూడా మనకి సెంటెన్స్లో ఇది అపియర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇచ్చినటువంటి వర్డ్ చూడండి, మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ ఎన్ అవర్. ఇది యాన్ అవర్. చాలామంది HOURని హవర్ అంటారు. అది హవర్ కాదు, ఎందుకంటే ఇది కంపల్సరీ ప్రొనౌన్సియేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాని ముందు వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి, యాన్ అవర్, నాట్ హవర్. ఓకే, సో యాన్ ఆర్ ఓతో స్టార్ట్ అవుతుంది. సో వవల్ ప్రొనౌన్సియేషన్ ఓతో స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. పనిలో పని ఆర్టికల్స్ కూడా చెప్పేసుకున్నాం. ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ లై డౌన్ అంటే యూజువల్గా విడివిడిగా మనం చూసినప్పుడు లై అంటే పడుకోవటం,
డౌన్ అంటే కింద కదా, కానీ రెండు కలిపినప్పుడు దాని ఎంటైర్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది. లెట్ అస్ సీ. లై డౌన్ అంటే రిమూవా, టుక్ ఆఫ్ రిమూవ్ అనుకున్నాం కదా నిన్న మన మోడల్ పేపర్లో. సో టుక్ ఆఫ్ ఈజ్ ద రైట్ వర్డ్ ఫర్ రిమూవ్. సో దిస్ ఈజ్ నో వే కన్సర్న్. అసలు ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రేజల్ వర్బ్కి సంబంధం లేనటువంటి మీనింగ్ అది. టేక్ రెస్ట్. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్ మీన్స్ టేక్ రెస్ట్. లై డౌన్ అంటే ఒక మంచం మీదో లేకపోతే ఒక కౌచ్ మీదో సోఫాలోనో లేకపోతే ఒక డివాన్లోనో దేంట్లోనో పడుకొని రెస్ట్ తీసుకునే విధానాన్ని మనం ఇంగ్లీష్లో లై డౌన్ అంటాం. సో సెకండ్ ఆప్షనే మనకి కరెక్ట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ ఆప్షన్స్ని కూడా చూద్దాం. అబ్జర్వ్ కీన్లీ. చాలా తీక్షణంగా దేన్నన్నా అబ్జర్వ్ చేయటం, పరీక్షించి చూడటాన్ని అబ్జర్వ్ కీన్లీ అంటాం. మోహన్ వాంట్స్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్. ఒక గంట వరకు దేన్ని పరీక్షిస్తాడు? సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. టర్న్ ఇంటూ సంథింగ్ ఎల్స్. టర్న్ ఇంటూ మీన్స్ చేంజ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. బట్ హీఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ సంథింగ్. హీ వాంట్స్ టు టేక్ రెస్ట్. అతను పడుకొని రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి టేక్ రెస్ట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ అగైన్. ఓ షట్ అప్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు ద సెంటెన్స్ విల్ యూ వాంట్, షుడ్ యూ, వాంట్ వి, ఆర్ యూ. సో ఏం చెప్పాను, క్వశ్చన్ ట్యాగ్స్ని రాసేటప్పుడు యాజ్ యూజువల్ 3 types ఆఫ్ క్వశ్చన్స్, WH క్వశ్చన్, SR/No క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఓన్లీ మనం అవతల వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్, అంటే మనకు ఆల్రెడీ ఈ విషయం తెలుస్తుంది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎస్సా నోనా లేకపోతే అవునా కాదా వాళ్ళు కూడా మనకి అగ్రీ అయ్యేటట్టు చేయడానికి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని అడుగుతాం. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఆల్రెడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వర్బ్తోనే మనం ఫామ్ చేస్తాం. సపోజ్ హీ ఈజ్ స్మార్ట్. ఓకే, స్టేట్మెంట్లో ఆల్రెడీ ఒక హెల్పింగ్ వర్బ్ ఉంది. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్స్ అనేది హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్పాను, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. లేకపోతే నెగిటివ్ వర్డ్స్ వచ్చే ఏ వర్డ్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఇజంట్ హీ. హీ ఎవరు, మనం ఇచ్చిన సబ్జెక్ట్. సో ఇజంట్ హీ ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ వర్బ్ ఇక్కడ మనకు ఓన్లీ షటప్, ఓన్లీ ఒక ఇంపరేటివ్, ఒక ఆర్డర్, ఒక కమాండ్. రిక్వెస్ట్ కూడా అవ్వచ్చు, నోరు మూసుకొని ఉండని మనం కూడా ఒక చిన్నపిల్లల్ని అంటుంటాం. రిక్వెస్ట్ కూడా అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్, రైట్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ వస్తున్నప్పుడు, ఇంపరేటివ్ అంటే ఎనీ సజెషన్, సలహా కానీ ఒక సూచన ఇవ్వటం కానీ లేకపోతే ఒకళ్ళని కమాండ్ చేయటం కానీ ఆర్డర్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఇంప్లైడ్ సబ్జెక్ట్ ఎప్పుడు యూనే, ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం కదా. సో ఇంప్లైడ్ సబ్జెక్ట్ ఎప్పుడు యూనే ఉంటుంది. ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ఎప్పుడు కెన్ యూ చెప్పాం కదా. ఇంప్లైడ్ ఎప్పుడు సబ్జెక్ట్ యూనే ఉంటుంది కాబట్టి కెన్ యూ, కుడ్ యూ, వుడ్ యూ లేదా విల్ యూ. మిగిలిన ఏ ఆప్షన్స్ రావు. షుడ్ రాదు, ఆర్ రాదు. ఆర్ రావడానికి అసలు ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆక్సిలియరీ వర్బ్ హియర్. వోంట్, విల్ నాట్, నో, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ రైట్. సో కంపల్సరీ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు అంటే మీరు కంపల్సరీగా కెన్ యూ, వుడ్ యూ ఆర్ విల్ యూ రాయాలి. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటి, విల్ యూ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. You are absolutely right. In the above sentence, are is. చాలామందికి అఫ్కోర్స్ ఆర్ అనేది ఎవరినన్నా అడిగితే వర్బ్స్ తెలిసిన వాళ్ళందరూ దాన్ని హెల్పింగ్ వర్బ్ అని అంటారు కదా. we usually call am, is, are, was, were ఏదైనా మనం హెల్పింగ్ వర్బే కదా అని అంటాం. కానీ ఇంకొక డౌట్ రావచ్చు, మరి ఒక్క హెల్పింగ్ వర్బే ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంటే కంపల్సరీ ఒక మెయిన్ వర్బ్ కూడా పక్కన ఉండాలి కదా, కానీ అక్కడ మెయిన్ వర్బ్ ఏమీ లేదు. సో ఇది మెయిన్ వర్బా? సో రీజన్స్ ఆర్, సమ్టైమ్స్ హెల్పింగ్ వర్బ్
దో, యామ్, ఈజ్, వాజ్ ఆర్ ఆర్ ఏదైనా వేరే వర్బ్ ఏమీ లేనప్పుడు నేను చెప్పాను మొన్న, వర్బ్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఒకటి యాక్షన్ని చూపిస్తుంది, ఒకటి స్టేట్ అంటే మనం చేసేటటువంటి పనిని చూపిస్తుంది. లైక్ యాక్షన్ అంటే రన్ అవ్వచ్చు, వాక్ అవ్వచ్చు. స్టేట్ అంటే స్థితి. ఎగ్జాంపుల్ ఇస్తాను, హీ ఈజ్ ఇల్. అతని పరిస్థితి ఎలా ఉంది? ఒంట్లో బాగోలేదు. ఇంకొకటి, హీ ఈజ్ ఇన్ హైదరాబాద్. అతను ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. హీ లివ్స్ ఇన్ హైదరాబాద్, హీ స్టేస్ ఇన్ హైదరాబాద్. వీటిలన్నిటి బదులు ఒక్కోసారి మనం సింపుల్గా హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఈజ్ అనేది దో ఇట్ ఈజ్ ఏ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈస్ షోయింగ్ ద స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క స్థితి చూపిస్తుంది. కాబట్టి మెయిన్ వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ లాగా ఫంక్షన్ చేస్తుంది. ఎందుకంటే అది సబ్జెక్ట్ యొక్క పరిస్థితి, దాని యొక్క స్థితి, సిచ్యువేషన్, హౌ ఇట్ ఈజ్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ దో, ఏఆర్ఈ, ఆర్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ బికాజ్ అది మెయిన్ వర్బ్ లాగా ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అనేది మెయిన్ వర్బ్ కిందే మీరు గుర్తించాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మెయిన్ రూల్ ఏంటి? ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎ హెల్పింగ్ వర్బ్ కదా. హెల్పింగ్ వర్బ్తోనే కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. మీరు సెంటెన్స్ స్ట్రక్చర్ ఒక ఇది మల్టిప్లికేషన్ టేబుల్ని మీరు మ్యాథ్స్లో ఎలా గుర్తుపెట్టుకుంటారో ఇంగ్లీష్లో సెంటెన్స్ స్ట్రక్చర్స్ని మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్తోనే కంపల్సరీ ఒక ఎస్ ఆర్ నో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. సో చూద్దాం, ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో నేనేం చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేటప్పుడు ఫస్ట్ రాంగ్ వాటిల్ని ముందు మెయిన్గా మనం తీసేసుకుంటే మనకు ఆప్షన్స్ తగ్గిపోతాయి, ఏది కరెక్ట్ది అని మనం చూస్ చేసుకోవాలనేది. సో చూద్దాం, ఇక్కడ 1 2 3 4లో సెకండ్ చూద్దాం. హెల్పింగ్ వర్బ్తో అసలు సెంటెన్సే స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ యూతో స్టార్ట్ అయింది. కాబట్టి యూ ఈజ్ ది రాంగ్ క్వశ్చన్. సో మనకి మిగిలిన ఓన్లీ 3 డూ 3 ఆప్షన్స్, 1 3 and 4 మనకి ఇప్పుడు మిగిలినాయి. సో లెట్ us see the sentence structure. What did I tell you? Helping verb plus subject plus main verb plus other words అన్నాను కదా. అదర్ వర్డ్స్ అంటే ఆబ్జెక్ట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. లెట్స్ టేక్ ఇట్ యాజ్ అదర్ వర్డ్స్. ఓకే, let us see the sentence structure. Do you know where is she live? Do you know? Do. What is the subject? You. What is the main verb? No. Let us see if this do you know is there in all the 3 options. మిగిలినటువంటి 3 ఆప్షన్స్లో ఈ డూ యూ నో అనేది ఒక సెంటెన్స్, ఒక సిరీస్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందో లేదో గమనిద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డూ యూ నో. యా, కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూడండి, డూ యూ నో. ఎస్, కరెక్ట్. డూ యూ నో. ఓకే, నౌ మనకి మిగిలినటువంటి వర్డ్స్ ఏంటి? వేర్ ఈజ్ షీ లివ్స్, వేర్ డస్ షీ లివ్ ఆర్ వేర్ షీ లివ్స్. ఇందుట్లో మనం గ్రామాటికల్ పాయింట్ని ఎక్కడ మనం పట్టుకోవాలనేది చూద్దాం. చూడండి, డూ యూ నో అనేది ఆల్రెడీ క్వశ్చన్, ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ఎ వర్బ్, విత్ ఎ హెల్పింగ్ వర్బ్, తర్వాత ఒక మెయిన్ వర్బ్ ఉంది. సో మెయిన్ వర్బ్ తర్వాత మళ్ళీ కనుక వర్బ్ వస్తే దాని ఫంక్షన్ అనేది వర్బ్ లాగా ఉండదు. అది జిరండ్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదో రకమైన ప్రెజెంట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్ లాగా ఫంక్షన్ చేయొచ్చు, లేకపోతే నౌన్ లాగా ఫంక్షన్ చేయొచ్చు, లేకపోతే ఇన్ఫినిట్ వర్బ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూద్దాం, చూడండి, డూ యూ నో వేర్ ఈజ్ షీ, మళ్ళీ వర్బ్ రాదు. డూ యూ నో తర్వాత యూజువల్గా ఒక స్టేట్మెంట్ వచ్చేయాలి, కానీ స్టేట్మెంట్ రావట్లేదు, మళ్ళీ వర్బ్ వచ్చింది. ఇక్కడ గమనించారా, వేర్ ఈజ్. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో ద రాంగ్ ఆన్సర్. డూ యూ నో వేర్ డస్, డస్ కూడా హెల్పింగ్ వర్బే. సో దీని స్టేట్మెంట్ రావాలన్నాను కానీ వర్బ్ రావాలని లేదు కదా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మిగిలిన ఆప్షన్ ఏంటి? 4th one. డూ యూ నో
వేర్ షీ లివ్స్. ఓన్లీ షీ తర్వాత లివ్స్ అనేది షీ తర్వాత వర్బ్స్ ఏ వచ్చిన షీ హీ షీ తర్వాత వర్బ్స్ ఏ వచ్చినా కూడా we would always use yes or yes with the verb. So do you know where she lives is the right answer. Understood? Let us go to the next question. Again prepositional phrases. మీరు in that first question గమనించుంటారు లింకర్స్ అని. లింకర్స్లో కూడా ఇంచుమించు ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ చదివాము. చెప్పా కదా ప్రిపోజిషన్స్ ఫంక్షన్ బట్టి దాని యొక్క పదం అది ఏది అనే దాన్ని ఎలా పిలుస్తారనేది ఇంగ్లీష్ గ్రామర్లో మారుతూ ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ఒక ప్రిపోజిషన్ విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ టూ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్ కదా. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే మోర్ దాన్ 2 or 3 వర్డ్స్ని కలిపి ఒక ఫ్రేజ్ లాగా చేస్తాం. ఇట్ ఫంక్షన్స్ లైక్ ఏ ప్రిపోజిషన్ కాబట్టి దాన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. సో లెట్ us see the answers. Options as usual 4 will be given. First try to rule out ఏది రాంగ్ అనేవి ముందు మనం తీసేయాలి. మై హౌస్ స్టాండ్స్ వేరే అన్ని హౌసెస్ కన్నా మా హౌస్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు? అది చాలా పెద్దది. అక్కడ ఉన్నటువంటి లొకాలిటీలో లేకపోతే ఆ వీధిలో ఆ స్ట్రీట్లో మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది, అందుకని అది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఎలా చెప్పాలి దాన్ని? ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినా కూడా. మై హౌస్ స్టాండ్స్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్. అయినా కూడా మా ఇల్లు చాలా పెద్దగా ఉందా? రాంగ్ ఐడియా కదా. లెట్ us see. అపార్ట్ ఫ్రమ్. మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది హౌసెస్. వేరే అపార్ట్ ఫ్రమ్ అంటే వేరే అక్కడున్న ఇళ్ళు హౌసెస్ అన్నిటికన్నా భిన్నంగా డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి హౌసెస్ అన్నిట్లో మీ హౌస్ చాలా పెద్దది కాబట్టి అది డిఫరెంట్గా కనిపిస్తుంది, భిన్నంగా కనిపిస్తుంది, ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ 2నే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇవి కూడా చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ అంటే రీజన్. ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ టేక్ ఎన్ అంబ్రెల్లా జరగవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ యూజువల్లీ టాక్స్ అబౌట్ రీజన్స్ అండ్ ఆల్. డ్యూ టు కూడా రీజనే, కానీ ఇక్కడ రీజన్ కాదు, ఇక్కడ మనం డిఫరెంట్గా కనిపిస్తుందని చూపించాలి. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ భిన్నంగా ఉంటుంది. మా ఇల్లు వేరే హౌసెస్ అన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ ఈజ్ ది రైట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ యూజ్ చేయాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఐ డాష్ ఆస్క్డ్ టు స్టే ఎట్ హోమ్ I would not accept it. Again if clause sentences చెప్పాను కదా. ఇఫ్ క్లాజెస్ అంటే ఒక కండిషన్ చూపిస్తుంది. ఈ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అయితే, ఈ కండిషన్ కనుక మనకి కుదిరితే రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది, దీనికి ఒక పర్యావసనం ఇలా ఉంటుందని చూపించడానికి ఎక్కువగా మనం ఇఫ్ క్లాజెస్ని వాడతాం. ఇఫ్ క్లాజెస్లో 4 types ఆఫ్ కండిషన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ కండిషన్ ఏమో జనరల్ ట్రూత్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అవన్నీ చూపిస్తుంది. సెకండ్ టైప్ 1 కండిషన్ ఏమో పాసిబిలిటీ ఈజ్ మోర్ నవ్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. టైప్ 2 కండిషన్ ఏమో ఇమాజినరీ అంటే ఊహిస్తాం, అంత ఊహల్లో ఉంటుంది. అది జరగకపోవచ్చు, నిజం అవ్వకపోవచ్చు, కానీ ఊహలో అది మనం ఊహిస్తాం. అలా జరిగితే, నేను ఇలా అయితే, నేను బర్డ్ని అయితే, లేకపోతే నేను సీఎంని అయితే, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే, విమెన్ ఐ 5 ఇన్ ద లాటరీ, ఇలాంటి ఇవన్నీ ఇమాజినరీ కండిషన్స్ అన్నమాట. అలాగే టైప్ 3 కండిషన్ అంతా రిగ్రెట్ అనేది కనిపిస్తుంది. దాంట్లో ఎక్కువగా ప్రాబబిలిటీస్ని, ఇంపాసిబుల్ యాక్షన్స్ని, ఒక విధమైనటువంటి రిగ్రెట్ అంటే మనం బాధపడతాం, అయ్యో అలా జరిగి ఉండకపోవచ్చే, లేకపోతే నేను అప్పుడు బాగా చదువుంటే ఇప్పుడు నాకు మంచి మార్కులు వచ్చేయి. ఇలాంటివన్నీ ఇంపాసిబుల్ కండిషన్స్, అంటే జరిగిపోయిన టైంని మనం ముందుకు తీసుకురాలేం, కానీ మనం ఊహిస్తాం. సో అది టైప్ 3. సో ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటో చూద్దాం. దాని ప్రకారం మనం సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఐ చూడండి, ఐ వుడ్ వర్బ్ చూడండి, నెక్స్ట్ క్లాజ్లో వుడ్ నాట్ తీసాను, వుడ్. సో వుడ్ అనే సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు టైప్ 2 కండిషన్లో వస్తుంది. సో టైప్ 2లో
టైప్ 2 కండిషన్లో ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్, మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఒక్కోసారి ఇఫ్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషనే నిన్న ఒకటి చేసాం, అది ఇఫ్ మధ్యలో వచ్చింది. సో సబార్డినేట్ క్లాజ్ని సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే సబార్డినేట్ క్లాజ్ని మధ్యలో కూడా యాడ్ చేయొచ్చు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇఫ్ ప్లస్ పాస్ట్ సింపుల్ ప్లస్ would plus the other verb which will always be in V1. సో would వచ్చింది కాబట్టి మనం వెంటనే రికగ్నైజ్ చేయాలి, ఓ దిస్ పర్టికులర్ కండిషన్ ఈజ్ ఇన్ టైప్ 2. ఇఫ్ ఇట్ ఈస్ టైప్ 2, ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఈజ్ ఐ. యూజువల్గా జనరల్గా మాట్లాడేటప్పుడు ఐ వాజ్, ఐ యామ్ ఇట్లాంటివి వాడుతుంటాం. కానీ ఇఫ్ కండిషన్స్లో ఎప్పుడు ఐ గనక వస్తే ఫాలోయింగ్ వర్బ్ షుడ్ ఆల్వేస్ బీ వర్. పాస్ట్ సింపుల్ అన్నాం కదా, సో యామ్, ఈజ్ వీటిలన్నిటికీ పాస్ట్ టెన్స్, వాజ్, వర్. కానీ ఐకి ఎప్పుడు వర్రే వాడాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఐ వర్ ఆస్క్డ్ టు స్టే ఎట్ హోమ్, నన్ను ఇంట్లో ఉండమని అంటే ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్, నేను అసలు ఒప్పుకోను, నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, నేను దాన్ని అంగీకరించను. సో నోబడి, ఎవరు మిమ్మల్ని ఇంట్లో ఉండమని అడగరు, కానీ నువ్వు ఊహించుకుంటున్నావు. నన్ను కనుక అడిగితే నేను ఇంట్లో ఉండను, నేను అసలు అంగీకరించను ఇంట్లో ఉండమంటే. సో ఇవన్నీ ఊహ, బట్ నోబడి విల్ ఆస్క్ యూ, బట్ యు ఆర్ ఇమాజినింగ్. ఇలా అడిగితే నేను ఇలా ఉంటాను. సో కండిషన్ ఈజ్ ఇఫ్ సంబడి ఆస్క్ యూ, రిజల్ట్ ఈజ్ నువ్వు అంగీకరించవు. ఓకే, ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇఫ్ క్లాజెస్లో టైప్ 2 కండిషన్ వచ్చినప్పుడు ఐ తర్వాత ఎప్పుడు వర్రే రాయాలి. ఆప్షన్స్ చాలా ఇచ్చారు, బట్ వర్ అనేది గుర్తుపెట్టేసుకొని రాయటానికి ప్రయత్నం, దట్ విల్ స్కోర్ యూ మార్క్స్. ఓకే, నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ సెంటెన్స్. ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్ ఫర్ ద గేమ్. ఇనఫ్, ఐ బీన్ టెలింగ్ యూ, మీకు చెప్తూనే ఉన్నాను, వర్డ్స్ అకార్డింగ్ టు ద ఫంక్షన్, అవి యాడ్వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు, నౌన్ అవ్వచ్చు, ఏదన్నా మారుతూ ఉంటాయి ఇంగ్లీష్లో. అలాంటి వర్డే ఇనఫ్. ఇనఫ్ అనేది బోత్ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, యాడ్వర్బ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు, నేను నౌన్ ఫ్రేజెస్ చెప్పేటప్పుడు కూడా చెప్తున్నాను, నౌన్ అనేది ముందు ఉంటుంది, మిగిలిన యాడ్జెక్టివ్స్ అన్నీ చివరి ఉంటాయి, విచ్ క్వాలిఫై ది నౌన్. నౌన్ యొక్క లక్షణాన్ని చూపిస్తుంది కాబట్టి నౌన్కి ఎప్పుడు ముందే ఉండాలి యాడ్జెక్టివ్. అర్థమైందా? యాడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్కి ముందే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్. ఇనఫ్ ఎక్కడొచ్చింది? ఫర్ ముందు వచ్చింది, ట్రైన్డ్ తర్వాత వచ్చింది. సో ఫర్తో మనకు సంబంధం లేదు. లెట్ us see ట్రైన్డ్. ట్రైన్డ్ అనేది వర్బ్ కదా, అందుకే దాన్ని ఈడీ ఫామ్లో రాసాం. ట్రైన్డ్ అనేది వర్బ్. సో వర్బ్ తర్వాత కానీ ఇంకొక యాడ్జెక్టివ్ తర్వాత కానీ లేకపోతే ఒక యాడ్వర్బ్ తర్వాత కానీ ఇనఫ్ కనుక వస్తే అది ఇనఫ్ ఈజ్ ఫంక్షనింగ్ లైక్ యాన్ యాడ్వర్బ్. Got it? There are no enough beds in the house for relatives. Enough beds అంటే బెడ్ అనేది నౌన్ కదా, బెడ్ అనేది నౌన్. నౌన్ ముందు ఇక్కడ ఇనఫ్ వచ్చింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ లాగా ఫంక్షన్ చేస్తుంది. కానీ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్, ట్రైన్డ్ అనేది వర్బ్, వర్బ్ తర్వాత ఇనఫ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఫంక్షనింగ్ లైక్ యాన్ యాడ్వర్బ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అన్ యాడ్వర్బ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, లెట్ us see the next question. Choose the noun phrase with the correct order of adjectives. So let us identify, నిన్న చెప్పినట్టు ఇంత క్రితం పేపర్స్లో చెప్పినట్టుగా always identify the noun because an adjective always talks about the quality. ఒక adjective అనేది ఎప్పుడు ఒక noun యొక్క లక్షణం, దాని యొక్క అది ఎంత బాగుంది, అది దాని కలర్ కానీ సైజ్ కానీ దాని క్వాలిటీ కానీ దాని లక్షణం కానీ ఎన్ని ఉన్నాయి, దాని నెంబర్ కానీ
లేకపోతే నేషనాలిటీ అది ఇండియనా ఫారినా, లేకపోతే మెటీరియల్ వుడెనా మెటలా, ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది కదా యాడ్జెక్టివ్ అనేది. దేని గురించి చూపిస్తుంది? ఒక నౌన్ గురించి. సో ఐడెంటిఫై చేయండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ నౌన్ ఏది, నౌన్ని ఐడెంటిఫై చేయండి. ఎ హౌస్ స్టోన్ బిల్ట్ బిగ్, ఎ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్, ఎ బిగ్ హౌస్ స్టోన్ బిల్ట్, ఎ స్టోన్ బిల్ట్ హౌస్ బిగ్. సో అన్నిట్లోనూ నౌన్ ఏది? నౌన్ అనేది హౌస్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో నౌన్ హౌస్. సో యాడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్కి బిఫోరే రావాలి కాబట్టి లెట్ us ఐడెంటిఫై. ఏం చెప్పాను? యాడ్జెక్టివ్కి ఒక ఆర్డర్ ఉంది, ఎలా పడితే అలా రాసేయకూడదు ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్స్కి ఫస్ట్ డిటర్మినర్ అంటే ఎనీ ఆర్టికల్ రావాలి. ఆర్టికల్ ఏముంది? ఏ. క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉందా? చూడండి, ఏ హౌస్ స్టోన్ బిల్ట్ బిగ్ ఈజ్ సైజ్. సో క్వాలిటీ మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి. ఫస్ట్ డిటర్మినర్, దెన్ క్వాంటిటీ, దెన్ క్వాలిటీ, దెన్ సైజ్, ఏజ్, షేప్ తర్వాత ఏం చెప్పాను? ఆరిజిన్, మెటీరియల్, తర్వాత హెడ్ వర్డ్ అంటాము, దట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ నౌన్. సో బిగ్ అనేది క్వాలిటీనా సైజా? సో సైజ్. సో మనకు ఫస్ట్ ఏంటన్నా డిటర్మినర్ అన్నాం కదా, ఏ ఈజ్ ఏ అండ్ ది ఆ డిటర్మినర్స్. ఏ బిగ్. నౌ లెట్ us forget all these things. సైజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? ఏజ్ మెన్షన్ చేశారా? ఓల్డ్, యంగ్, నథింగ్ ఈజ్ దేర్. నెక్స్ట్ షేప్. ఈ షేప్ మెన్షన్ రౌండ్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటివి ఏమీ చూపించలేదు. సో షేప్ కూడా లేదు. ఆరిజిన్ అది ఇండియన్నా ఫారినా లేకపోతే బ్రిటిషా ఫ్రెంచ్ ఇవేం చెప్పలేదు కదా, ప్రాపర్ అడ్జెక్టివ్స్ వాడతాం ఇక్కడ. సో ఆరిజిన్ లేదు కదా. సో నవ్ ఇట్ ఈస్ మెటీరియల్ ఈజ్ లెఫ్ట్. మెటీరియల్ అంటే దేంతో ఆ పర్టికులర్ హౌస్ బిల్డ్ చేశారు. ఇట్ ఈస్ బిల్ట్ బై స్టోన్ బిల్ట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. స్టోన్ బిల్ట్ అంటే ఆ ఇల్లుని స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అంటే నెంబర్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లెట్ us see the next question. దీనికి టెన్సెస్తో బాగా టచ్ ఉండాలి. ఓకే, లెట్ us see. మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై. అందరూ ఏమనుకుంటారు? హ్యాస్ గాన్ ఉంది. హ్యాస్ గాన్ అంటే ఏం చెప్పాను నేను నిన్న? హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెంటెన్స్ ఉంది అనుకుంటున్నాం కదా. మా బ్రదర్ చెన్నై వెళ్ళాడు. మై బ్రదర్ హ్యాస్ గాన్. సో ఎవ్రీబడి విల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ హీ హ్యాస్ గాన్, హ్యాస్ హీ గాన్ ఇవన్నీ ఉన్నాయి. క్వశ్చన్ కదా. క్వశ్చన్ అప్పుడు ఏం రాస్తాం యూజువల్గా? హెల్పింగ్ వెన్ WH వర్డ్ ఏది వచ్చినా, వాట్ ఎవర్ బి ద WH వర్డ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. కాబట్టి హ్యాస్ హీ గాన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇచ్చిన సెంటెన్సే హ్యాస్ గాన్ అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. వై? మనకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? మా బ్రదర్ చెన్నై వెళ్ళాడు. మా అన్నయ్య తమ్ముడు మా బ్రదర్ చెన్నై వెళ్ళాడు. ఓకే, స్పెసిఫిక్ టైం చెప్పలేదు మనకి కదా. మై బ్రదర్ హ్యాస్ గాన్, వెళ్ళాడు అన్న సంగతి ఒకటే తెలుసు. ఇక్కడ స్పెసిఫిక్ టైం మనకి క్లియర్గా చెప్పలేదు కాబట్టి ఎప్పుడు వెన్ డిడ్ హీ గో, పాస్ట్ సింపుల్ని వాడాలి క్వశ్చన్ అడిగేటప్పుడు. అప్పుడు ఎదుటి వాళ్ళ సమాధానం హీ వెంట్ ఎస్టర్డే, లేకపోతే హీ వెంట్ 2 days బ్యాక్, ఆర్ హీ వెంట్ ఎ వీక్ ఎగో, హీ వెంట్ లాస్ట్ నైట్. ఇట్లాంటి సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ టైం తెలియదు. టైం స్పెసిఫిక్గా లేనప్పుడు క్వశ్చన్ని పాస్ట్ సింపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. సో 3rd ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే హ్యాస్ గాన్, హీ గాన్, హ్యాడ్ హీ గాన్ ఇవన్నీ
V3 ప్యాటర్న్స్నే చూపిస్తున్నాయి. ఓన్లీ ప్యాటర్న్ లెఫ్ట్ ఈజ్ డిడ్ హీ గో, అది పాస్ట్ సింపుల్. డూ డిడ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ డూ కదా. సో వెన్ డిడ్ హీ గో టు చెన్నై, టైం స్పెసిఫిక్గా తెలియనప్పుడు క్వశ్చన్ ప్యాటర్న్ ఎప్పుడు మనం సింపుల్ పాస్ట్లోనే వెయ్యాలి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Let's see the next one. I like singing. In the above sentence, singing is a present participle, a gerund, a past participle, a modal verb. Now basic sentence structure చూడండి. ఒక సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎప్పుడు subject plus verb plus object or any other word. Okay, so identify. I subject ఉంది, like ఇష్టపడటం. ఓకే, లైక్ ఈజ్ ఏ సబ్జెక్ట్, వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు మరి మిగిలిన వర్డ్ని ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం కదా. మరి సింగింగ్ అంటే పాడటం కదా, పాడటం అంటే యూజువల్గా అది యాక్షన్ వర్డే కదా, కానీ వీ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ ది ఆబ్జెక్ట్స్ ప్లేస్. సో వర్బ్ చెప్పాను కదా, ఇంగ్లీష్లో వర్డ్స్ అలా పెక్యులియర్గా ఉంటాయి. ఒక వర్డే చాలా రకాలైనటువంటి ఫంక్షన్స్ని చేస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇనఫ్ ఫంక్షన్స్ లైక్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. అలాగే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అదర్ దాన్ అంటే సెంటెన్స్లో ఒక కంటిన్యూస్ టెన్స్ని చూపించడమే కాకుండా ఇంకో టూ ప్యాటర్న్స్లా ఫంక్షన్ చేస్తాయి. ఒకటి నౌన్ లాగా, ఒకటి యాడ్జెక్టివ్ లాగా. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, కంపల్సరీ అది ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేయాలి. లైక్ యాడ్జెక్టివ్, సపోజ్ నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఆ ఎగ్జాంపుల్లో బ్రోకెన్ చైర్ అనేది నౌను, అవి ఎలా ఉన్నది బ్రోకెన్, కాబట్టి ఇది యాడ్జెక్టివ్ కదా. నౌన్కు ముందు కనుక వస్తే యాడ్జెక్టివ్, కానీ ఇక్కడ ఏముంది, వర్బ్ తర్వాత వచ్చింది. సో వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి దాట్ వర్బ్ అవుతుందా? నో. ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఎప్పుడు మనకి ఎయిదర్ నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ లాగా ఫంక్షన్ చేస్తాయి. సో నౌన్కి ఒక ఫంక్షన్ ఉంది. వాట్ ఈస్ దట్ ఫంక్షన్? నౌనే కాదు, ప్రొనౌన్ కూడా, కానీ మనం ఇక్కడ నౌన్ గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి నౌన్ గురించే చెప్పుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్లో ఒక నౌన్కి ప్రొనౌన్కి ఒక్కటే ఎయిదర్ సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉండే ఎబిలిటీ ఉంటుంది, వేరే ఏ వర్డ్స్ ఉండవు. ఓకే, సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఎప్పుడూ ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీనే ఉంటాయి, వేరే ఏవి పెట్టి రాయటానికి వీలు లేదు. సో ఇక్కడ సింగింగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, అంటే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ లైక్ ఏ నౌన్. అండ్ మోర్ ఓవర్ సింగింగ్ అనేది ఒక ఎయిమ్ ఆఫ్ అన్ యాక్టివిటీ, ఒక యాక్టివిటీ యొక్క పేరు అది. అర్థమైందా? సో ఎనీథింగ్ ఇన్ దిస్ ఈ యూనివర్స్లో దేనికైతే మీరు పేరు పెట్టి పిలుస్తారో అది నౌన్ కదా. దేన్నైతే మీరు ఒక పేరు పెట్టారో అది కంపల్సరీ నౌనే అవుతుంది. సో సింగింగ్ అనేది ఒక యాక్టివిటీ, ఆ యాక్టివిటీకి మీరు ఇచ్చిన పేరు సింగింగ్. సో ఆ యాక్టివిటీకి పేరు కాబట్టి అది నౌన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫంక్షనల్గా కూడా చూస్తే నౌన్ ఒకటే సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో సింగింగ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నేమింగ్ అన్ యాక్టివిటీ, కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నౌన్. సో బట్ నౌన్ని ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కనుక నౌన్గా ఫంక్షన్ చేస్తే దాన్ని జిరండ్ అని పిలుస్తాం. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ జిరండ్. మిగిలినవన్నీ కూడా ఇంకా ఫర్దర్ టాపిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో కీప్ వాచింగ్. నెక్స్ట్ వన్, Sindhu said to Ganesh, "Are you fine?" The conjunction that can be used to change this sentence into indirect speech is. So first, whenever ఒక సెంటెన్స్ కనుక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇలా ఏ సెంటెన్స్ ఇచ్చినా ఫస్ట్ ఇమీడియట్లీ ఐడెంటిఫై అది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్. స్టేట్మెంటా, ఇంటరాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఏ రకమైనటువంటి క్వశ్చన్? ఆర్ యూ ఫైన్? ఏం చెప్పాను?
ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సో దిస్ పర్టిక్యులర్ సెంటెన్స్ ఈజ్ స్టార్టింగ్ విత్ ఏ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ కనుక మీరు ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్లో కనుక మార్చేటప్పుడు కంజంక్షన్ యూస్ చేస్తాం కదా. ఎనీ సెంటెన్స్ని డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా యూస్ చేసేటప్పుడు వి యూస్ కంజంక్షన్. ఆ కంజంక్షన్ దేనికి? మనం ఇక్కడ ఉన్నటువంటి కొటేషన్స్ మార్క్స్ని క్యాన్సిల్ అవుట్ చేయటానికి. ఓకే, కొటేషన్ మార్క్స్ ఉంటాయి కదా, డైలాగ్ ఎప్పుడు కొటేషన్ మార్క్స్లో రాస్తాం. ఈ కొటేషన్ మార్క్స్కి బదులుగా మనం ఒక కంజంక్షన్ని యూస్ చేయాలి కదా. అదే స్టేట్మెంట్ అయితే దట్ రాస్తాం. WH క్వశ్చన్ అయితే ఏ WH వర్డ్తో స్టార్ట్ అయిందో ఆ WH వర్డ్స్ అన్నీ వాడతాం. కానీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఎప్పుడు కూడా ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏముంది? వెదర్. దట్ అనేది కాదు, ఎందుకంటే దట్ అనేది ఓన్లీ డిక్లరేటివ్ సెంటెన్సెస్కి వాడతాం. హూ, వెన్ అనేది WH క్వశ్చన్స్కి వాడతాం. మనం ఎప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి కొటేషన్ మార్క్స్ తీసేసి కంజంక్షన్ని జాయిన్ చేయాలి కాబట్టి ఎప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ వాడతాం. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వెదర్ నెంబర్ 1 ఉంది. సో అవర్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ నెంబర్ 1 వెదర్. లెట్ us see the next.